నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇది సామ్సంగ్ గెలాక్సీ F41 అక్టోబర్ 8వ తారీఖు దీన్ని లాంచ్ చేయబోతుంది సామ్సంగ్. ఎగ్జాక్ట్గా దీని ప్రైస్ అయితే ప్రజెంట్ మనకు తెలియదు. అండ్ ఇది మనకి 15,000 రూపాయల లోపే తీసుకొని రావచ్చు. బేస్ మోడల్ 6GB RAM 64GBతో వస్తుంది. ఇంకో మోడల్ 6GB RAM 128GBతో కూడా వస్తుంది. రెండు మోడల్స్ అయితే ఉంటాయి. దీని ప్రైస్ అయితే 19,999 రూపాయలు ఉంది. అంత ప్రైస్కి అయితే ఇది రాదు. ఇక్కడ చూసేది మనకి ఫ్యూజన్ బ్లాక్తో వస్తుంది. 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే మీకు స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. ఈ ఫోన్లో మీకు ప్రాసెసర్ వచ్చేసరికి Exynos 9611 ప్రాసెసర్తోనే వస్తుంది. ఇది సామ్సంగ్ గోల్డ్ ప్రాసెసర్. కాకపోతే దీనిలో మెయిన్ హైలైట్ వీళ్ళు చేస్తుంది, ఎక్కువ వీళ్ళు ఫోకస్ చేసి తీసుకొస్తుంది వచ్చేసరికి కెమెరాస్ అండ్ డిస్ప్లే, బ్యాటరీ. సో దీనిలో డిస్ప్లే వచ్చేసరికి మీకు 6.4 ఇంచ్ డిస్ప్లేతో వస్తుంది. ఫుల్ హెచ్డీ ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి. 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసరికి 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 6000 mAh బ్యాటరీతో వస్తుంది, 15 వాట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 15 వాట్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కంప్లీట్గా ఫోన్ స్పెసిఫికేషన్ చూసుకుంటే ఒకసారి మనం ఈ ఫోన్ని అన్బాక్స్ చేద్దాం, చూద్దాం లోపల ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయో. సో ఈ ఫోన్ 15,000 రూపాయల లోపు ఒకవేళ మీరు మంచి డిస్ప్లే, బ్యాటరీ అండ్ కెమెరా కోసం చూస్తుంటే మాత్రం కన్సిడర్ చేయొచ్చు. బాక్స్ లోపల ఫస్ట్ మనకి మొబైల్ ఫోన్ ఉంది. అండ్ ఇది వచ్చేసరికి సిమ్ ఇజెక్టర్ పిన్. కేస్ అయితే ఏం ప్రొవైడ్ చేయట్లేదు, బడ్జెట్ ఫోన్ కాబట్టి కేస్ అయితే రిమూవ్ చేస్తారు. ఛార్జర్ కూడా మనకి 25 వాట్ ఛార్జర్ లేదు, 15 వాట్ ఛార్జర్ బాక్స్లో మీకు వస్తుంది. క్విక్ స్టార్ట్ గేట్, వారంటీ ఇన్ఫర్మేషన్ ఇవైతే మనకి బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రైస్ మేబీ కొద్దిగా అగ్రెసివ్గా కూడా పెట్టవచ్చు. ఆన్లైన్ ఫోకస్డ్ ఫోన్ ఇది. ఫ్లిప్కార్ట్ సేల్లో ఇది సేల్కి తీసుకొని రావచ్చు. అక్టోబర్ 16th అలా సేల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను సేల్కి తీసుకొని రావచ్చు. ఆన్లైన్ ఫోకస్ కాబట్టి కొద్దిగా అగ్రెసివ్ పెట్టిన ప్రైజింగ్ మనం ఏమీ ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం. అక్టోబర్ 8వ తారీఖు ప్రైస్ డీటెయిల్స్ అయితే అనౌన్స్ చేస్తారు. డిస్క్రిప్షన్ చెక్ చేయండి ప్రైస్ డీటెయిల్స్ కోసం. ఇది మీకు పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది, 6000 mAh బ్యాటరీ. సో మీకు ఫోన్ తెలిసిందే, సామ్సంగ్ M సిరీస్ ఫోన్స్ మనం ఆల్రెడీ చూసాం. సేమ్ అదే ఫీలింగ్ ఉంది మీకు. మరి ఓవర్ వెయిట్ ఇట్లాంటి అయితే నాకేం అనిపించలేదు. ఫస్ట్ ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే చాలా బాగుంది ఫోన్ అయితే. అండ్ బిల్డ్ మొత్తం మీకు ఇది ఫ్రంట్ కార్నింగ్ గ్లాస్ 3 అండ్ ఫ్రేమ్ వచ్చేసరికి మొత్తం మీకు ఇది పాలికార్బోనేట్ బాడీతో వస్తుంది. అండ్ ఇది వచ్చేసరికి Type-C కేబుల్. సో బాక్స్ అయితే మనకి Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తున్నారు. Type-C పోర్ట్తో వస్తుంది. ఇది స్టాండర్డ్ సామ్సంగ్ 15 వాట్ ఛార్జర్. ఇవే మనకి బాక్స్లో వచ్చే కంటెంట్స్ అయితే. ఇవన్నీ పక్క పెట్టేద్దాం, మొబైల్ ఫోన్ ఎలా ఉంది చూద్దాం. ఫ్రెండ్స్ ఇది మనకి మొబైల్ అయితే. ఒకసారి దీని ఫిజికల్ ఓవర్ చూసుకుంటే బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు 3 కెమెరాస్ కనిపిస్తున్నాయి. అండ్ సింగిల్ ఫ్లాష్ ఉంది, ఫింగర్ ప్రింట్ సెన్సార్ కనిపిస్తుంది. అండ్ ఇంకా బాటమ్కి వస్తే సామ్సంగ్ అని చెప్పేసి రాస్తుంది. రైట్ సైడ్ పవర్ బటన్, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి సిమ్ ట్రే ఉంది. ఒకసారి మనం ట్రే ఓపెన్ చేసి చూద్దాం. ఇక్కడ చూసి మనకి ట్రిపుల్ స్లాట్తో వస్తుంది. ఒకేసారి మీరు 2 సిమ్ కార్డ్ పెట్టుకోవచ్చు, మైక్రో SD కార్డ్ పెట్టుకోవచ్చు. మైక్రో SD కార్డ్ పెట్టి మీరు 512GB వరకు మెమరీని అయితే ఎక్స్పాండ్ చేయొచ్చు. ఫ్రంట్ వచ్చేసరికి 6.4 ఇంచ్ డిస్ప్లే, ఇది సూపర్ AMOLED డిస్ప్లే. ఇన్ఫినిటీ యూ నాచ్తో వస్తుంది. నాచ్లో 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది. దానిపైన మనకి ఇయర్ పీస్ కనిపిస్తుంది. ఇంకా టాప్కి వెళ్తే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది. బాటంలో చూసుకుంటే 3.5 హెడ్ఫోన్ జాక్ ఉంది, Type-C పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, అండ్ స్పీకర్ గ్రిల్ ఉంది. అండ్ ఆ ప్రైస్లో మనకి 15,000 రూపాయల లోపు సామ్సంగ్ M21 కూడా వస్తుంది. కాకపోతే M21లో మనకి బ్యాక్ సైడ్ 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి మనకి బ్యాక్ 64, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వస్తున్నారు. ఇక్కడ చూస్తే మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్తో కూడా వస్తుంది. 2.4 and 5 GHz బ్యాండ్స్ డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ సెటప్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది మనకి హోమ్ స్క్రీన్ సామ్సంగ్ గెలాక్సీ F41. ఫస్ట్ నేను నోటీస్ చేసింది వాల్ పేపర్స్ అయితే చేంజ్ అయినాయి, కలర్ఫుల్ వాల్ పేపర్స్ అయితే వచ్చినాయి. అండ్ ఒకసారి చూద్దాం కొత్త వాల్ పేపర్స్ ఏమున్నాయో. కొన్ని కలర్ఫుల్ వాల్ పేపర్స్ అయితే వచ్చినాయి. ఈ F సిరీస్ కోసం డిజైన్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఫుల్ ఆన్ అని చెప్పేసి వాల్ పేపర్ అయితే ఉంది. ఇది కొన్ని వాల్ పేపర్స్ అయితే చేంజ్ చేస్తారు. అండ్ కెమెరాస్ ఫ్రంట్ బ్యాక్ అయితే చేంజ్ అయితే మనకు కనిపిస్తున్నాయి M21కి. దీనికి ఒకసారి మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం. ఆండ్రాయిడ్ వర్షన్ ఇవన్నీ చెక్ చేద్దాం. సెట్టింగ్స్, అబౌట్ ఫోన్ అండ్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఆండ్రాయిడ్ 10 మీద రన్ అవుతుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. ఇది 1UI 2.0 మీద రన్ అవుతుంది. సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి ఆగస్ట్ సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. అండ్ ఒకసారి ర్యామ్ అండ్ స్టోరేజ్ కూడా చెక్ చేద్దాం, ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తున్నాయో. ఇది 6GB RAM 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 6GB ర్యామ్లో మనకి 3.1GB ర్యామ్ ఫ్రీగా వస్తుంది. స్టోరేజ్ చూసుకుంటే 64GBలో 48.9GB స్టోరేజ్ అయితే ఫ్రీగా వస్తుంది. అండ్ కెమెరా ఓపెన్ చేద్దాం. కెమెరా ఎక్కువ హైలైట్ చేస్తున్నారు, చూద్దాం కెమెరాలో ఏమన్నా ఫీచర్స్ ఉన్నాయో. కొత్తగా వీళ్ళు ఇంక్లూడ్ చేసిన ఫీచర్స్ ఉన్నాయి కదా, సింగిల్ టేక్ ఇట్లాంటివి. సింగిల్ టేక్ అయితే నాకు అనిపించట్లేదు, జస్ట్ మనకి ఫోటో వీడియో చూద్దాం. వీడియో ఎంతవరకు రికార్డ్ చేయొచ్చు. వేసి బ్యాక్ అండ్ ఫ్రంట్ కెమెరా చూసి 4K వరకు వీడియో రికార్డ్ చేసే ఆప్షన్ అయితే ఉంటుంది. ప్రాసెసర్ హ్యాండిల్ చేయగలదు. 4K వీడియో కూడా చాలా బాగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు 4K అయితే మనకి ఫ్రంట్ బ్యాక్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ బ్యాక్ మనం స్విచ్ అవ్వచ్చేమో చూద్దాం. వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు ఆ ఫీచర్ ఏమైనా ఉందేమో చూద్దాం. లేదు,
ఫ్రంట్ బ్యాక్ మనం స్విచ్ అవ్వలేం. అండ్ లైవ్ ఫోకస్ అయితే ఉంది, ఇక్కడ నుంచి మీరు పోర్ట్రేట్ షాట్స్ అయితే తీయొచ్చు. అండ్ ఇంకొకటి వైడ్ యాంగిల్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, ఇక్కడ నుంచి మీరు వైడ్ యాంగిల్ ఫోటోస్ తీయాలనుకుంటే తీయొచ్చు. ఇవే మనకి 3 కెమెరాస్ అయితే, డెప్త్, వైడ్ అండ్ నార్మల్ కెమెరా. అండ్ మోర్లోకి వెళ్తే ఇక్కడ ఆప్షన్స్ చూసుకుంటే హైపర్ ల్యాప్స్ ఉంది, నైట్ హైపర్ ల్యాప్స్ ఉందేమో చూద్దాం. ఓన్లీ హైపర్ ల్యాప్సే ఉంది మనకి, నైట్ హైపర్ ల్యాప్స్ అయితే ఏమి లేదు. స్లో మోషన్, సూపర్ స్లో మోషన్ వీడియోస్ అయితే ఉన్నాయి, నైట్ మోడ్ కూడా ఉంది, ఏఆర్ ఎమోజీ కూడా ఉంది, పిక్స్బీ విజన్. సో మిగతా ఆప్షన్స్ అన్నీ ఉన్నాయి. కాకపోతే సింగిల్ టేక్ ఇట్లాంటివి అయితే దీనిలో అయితే లేదు. అవుట్ ఆఫ్ ది బాక్స్ ఏమన్నా తర్వాత యాడ్ చేస్తారు అప్డేట్లో, దీని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇంకా ఫ్రంట్ కెమెరా విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. ఫస్ట్ అయితే ఈ బ్యూటీలు అయితే తీసేయండి, ఏ ఫోన్లో అయినా కానీ బ్యూటీ మీకు ఫేస్ మరీ సాఫ్ట్ చేస్తున్నాయి. అన్ని ఫోన్స్లో ఈ బ్యూటీ అయితే యాడ్ చేస్తూనే ఉన్నారు. ఒకసారి నేను కొన్ని ఫోటో శాంపుల్లో చూపిస్తాను. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. అండ్ వచ్చేసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. అండ్ ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో తీసిన శాంపిల్స్. అండ్ ఇవి వచ్చేసరికి డేలైట్ కండిషన్లో పోర్ట్రేట్ షాట్స్. అండ్ ఇవి వచ్చేసరికి వైడ్ యాంగిల్ ఫొటోస్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్. ఇవి వచ్చేసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్, నేను సామ్సంగ్ గెలాక్సీ F41 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. ఫ్రంట్ కెమెరా వచ్చేసి మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే మనకి స్టెబిలైజేషన్ అయితే కనిపించట్లేదు అనుకుంటా, కొద్దిగా షేక్ అయితే వస్తుంది. వీడియో అయితే మీరు ఇంత వైడ్ అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ జడ్జ్ చేయండి వీడియో క్వాలిటీ, ఆడియో క్వాలిటీ ఎలా ఉందో. ఫ్రంట్ మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఫ్రెండ్స్, నేను సామ్సంగ్ గెలాక్సీ F41 బ్యాక్ కెమెరా నుంచి రికార్డ్ చేసిన. బ్యాక్ 64 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఫోన్ నాకు ఒక 2 ఫీట్ దూరంలో ఉంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూసి మీకు ఎలా అనిపిస్తుంది, ఆడియో కూడా మీకు ఇంటర్ మైక్రోఫోన్ నుంచి వస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చెక్ చేయొచ్చు. మాక్సిమం 4K వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఒకసారి నడుస్తున్నాను, స్టెబిలైజేషన్ చూడొచ్చు ఎలా ఉందో. ఈ 4K వీడియో. బ్లోట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ చూసి కొన్ని యాప్స్ అయితే మనకి ప్రీ ఇన్స్టాల్ అయితే వస్తూ ఉన్నాయి. ఫోన్పే అయితే వస్తుంది, డైలీ హంట్. సో వీటిని మరి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. బడ్జెట్ ఫోన్ కాబట్టి కొద్దిగా బ్లోట్వేర్ అయితే ఇంక్లూడ్ చేసినట్టు మనకు అనిపిస్తుంది. కొంతమంది ఫోన్పే యాప్ అయితే యూస్ చేస్తుంటారు, స్నాప్చాట్. ఇవి ఒకవేళ మీకు ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అండ్ FM రేడియో అయితే మనకు కనిపిస్తుంది. అండ్ గూగుల్ యాప్స్ ఉంటాయి, మైక్రోసాఫ్ట్ యాప్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ డాల్బీ అట్మాస్ ఉందని చూద్దాం. దీనిలో మనకి ఇక్కడ చూస్తే డాల్బీ అట్మాస్ అయితే ఉంది, డార్క్ మోడ్ కూడా ఉంది. దీన్ని ఎనేబుల్ చేసుకుంటే AMOLED స్క్రీన్ కాబట్టి ఇంకా మీకు బ్యాటరీ అయితే సేవ్ అవుతుంది. ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కూడా ఉంది. ఒకసారి మనం సెన్సార్స్ చూద్దాం, సెన్సార్స్ ఏమో వస్తున్నాయో. సెన్సార్స్ CPU యాప్ ఓపెన్ చేస్తే అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి. సెన్సార్స్ కూడా ఏం స్కిప్ చేయలేదు. యాక్సిలరోమీటర్, మ్యాగ్నెటోమీటర్, జైరోస్కోప్, లైట్ సెన్సార్ అన్నీ ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సార్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ చూడొచ్చు ఫింగర్ ప్రింట్ సెన్సార్. సూపర్ ఫాస్ట్ అయితే లేదు కానీ యాక్యురసీ అయితే బాగుంది. ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇంకా DRM ఇన్ఫో చూద్దాం. L1 సపోర్ట్ అయితే చూపిస్తుంది. ఒకసారి అమెజాన్ ప్రైమ్ వీడియో ప్లే చేసి చూద్దాం, హెచ్డీలో ప్లే అవుతుందేమో. నేను చూడొచ్చు ప్రైమ్ వీడియో హెచ్డీలో అయితే ప్లే అవుతుంది మనకి. ఫస్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 15,000 రూపాయల లోపు బెస్ట్ డిస్ప్లే అని చెప్పొచ్చు. సామ్సంగ్ సూపర్ AMOLED ఫుల్ HD డిస్ప్లే. అండ్ సౌండ్ కూడా మనకి ఫస్ట్ ఇంప్రెషన్ లౌడ్ ఉంది స్పీకర్ అయితే. ఇది ఓవరాల్గా అయితే మాత్రం అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ సామ్సంగ్ గెలాక్సీ F41. సేమ్ ఇది M21 కొద్దిగా మీకు కెమెరాని ఇంప్రూవ్మెంట్ చేశారు. 64 బ్యాక్, ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా తీసుకొని వస్తున్నారు. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నాకు ప్రైస్ గురించి అప్డేట్ అయితే వచ్చింది. ప్రైస్ వచ్చేసరికి దీనికి 16,999 రూపాయలు పెడుతున్నారు. 6GB RAM 64GB మోడల్ది. అండ్ ఇంట్రడక్షన్ ప్రైస్ వచ్చేసరికి 15,499 రూపాయలు. అండ్ ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో మనకి 1,500 రూపాయలు డిస్కౌంట్ అయితే వస్తుంది SBI కార్డ్స్ మీద. ఓవరాల్గా ఈ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 13,999 రూపాయలు లభిస్తుంది ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్లో ఈ ఫోన్ కొనాలనుకుంటే. సో కొద్దిగా ఇంకా తక్కువ పెడతారు అనుకున్నాను, ఎందుకంటే నేను F సిరీస్ కొత్తగా తీసుకొస్తున్నాను, ఆన్లైన్ ఫోకస్డ్ ఫోన్ అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా తక్కువకి వస్తేమో అనుకున్నాను ఓవరాల్ ఎఫెక్టివ్ ప్రైస్ అయితే. సో ఇదైతే మనకి 14,000 రూపాయలకి అయితే లభిస్తుంది. ఓవరాల్గా మీరు మంచి కెమెరా అండ్ డిస్ప్లే, బ్యాటరీ కోసం ఫోన్ చూస్తుంటే మాత్రం ఈ ఫోన్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఈ ఫోన్ రివ్యూ అయితే నేను చేస్తాను, ఆ వీడియోలో నేను ఈ ఫోన్ మీకు గివ్ అవే కూడా ఇస్తాను. ఈ వీడియోని లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.